రేపు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంకు సీఎం చంద్రబాబు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి తర్వాత రైతులతో ముఖాముఖి, పార్టీ శ్రేణులతోనూ మీటింగ్. అవకాశం దక్కని రాజ్యసభ ఆశావాహులకు టీడీపీ బుజ్జగింపులు. వర్లరామయ్య, తిప్పేస్వామికి ఫోన్ చేసి మాట్లాడిన పార్టీ అధ్యక్షుడు. కంభంపాటి రామ్మోహన్ రావు, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డితో మాట్లాడిన కిలారు రాజేష్. సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని వివరణ. భవిష్యత్తులో సముచిత ప్రాధాన్యం ఉంటుందని వెల్లడి. తెలంగాణకు అన్యాయం జరిగితే ఎక్కడి వరకైనా వెళ్తాం. కృష్ణానదిని బనకచెర్ల రూపంలో ఆగం చేశారన్న హరీష్ రావు. బనకచెర్ల, నల్లమల సాగర్ విఫల యత్నాలు అయ్యాయని వెల్లడి. ఇప్పుడు గోదావరి, కావేరి అనే మూడో నాటకం మొదలు పెట్టారని ఫైర్. తెలంగాణ జాతి సంస్కృతి ప్రపంచంలోనే అనన్య సామాన్యం. 4 ఫీట్ల నాయకులు అభివృద్ధిపై విషం చిమ్ముతున్నారన్న కేటీఆర్. కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములే బుసలు కొడతాయని వెల్లడి. 2028లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని వెల్లడి. కుకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో గలీజ్ పనులు. పబ్లో ఆకస్మిక తనిఖీలు చేసిన డీసీపీ రితిరాజ్. కస్టమర్లను ఆకర్షించేందుకు అమ్మాయిల్ని ఏర్పాటు చేసిన యాజమాన్యం. యువతులతో చాటింగ్లు చేయించి యువకుల్ని పబ్కు రప్పిస్తున్నట్లు గుర్తింపు. వీటిలతో పాటు యువతుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పబ్ మేనేజర్ అరెస్ట్. మన్యం జిల్లా జియమ్మ వలస మండల పరిషత్ అధికారి, సిబ్బంది బరితెగింపు. ప్రభుత్వ నిధుల్లో 9 లక్షల వరకు చెక్స్ ద్వారా లూటీ. విధుల్లో వికృత చేష్టలకు పాల్పడుతున్న ఎంపీడీఓ. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీపీ సురేష్. జగిత్యాల జిల్లా బీటెక్ విద్యార్థి హైదరాబాద్లో అదృశ్యం. కాచిగూడలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ చదువుతున్న రాహుల్. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. చివరిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర కనిపించినట్టుగా సీసీ ఫుటేజ్లో గుర్తింపు. 11 రోజులుగా కొడుకు ఆచూకీ కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు. అమెరికాలో హైదరాబాద్ యువకుడు దారుణ హత్య. న్యూయార్క్లో అంశులను కాల్చి చంపిన దుండగులు. రాత్రి 12 గంటలకు పిజ్జా డెలివరీ చేస్తుండగా గన్తో కాల్పులు. మృతుడి స్వస్థలం మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి. కాకినాడ జిల్లా దొండవాక పంచాయతీ అగ్రహారంలో బాలిక మిస్సింగ్. రాత్రి నుంచి కనిపించకుండా పోయిన 3 ఏళ్ల చిన్నారి పెంపుడు కుక్క. పామాయిల్ తోటను ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో గాలింపు. అడవిని జల్లెడ పడుతున్న పోలీసులు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో దొంగల బీభత్సం. వరుసగా 3 షాపుల్లో చోరీ. సీసీ కెమెరాల వైర్లు ధ్వంసం చేసి నగదు, సామాగ్రి అపహరణ. మన్యం జిల్లా ఎర్రగడ్డ వలసలో ఏనుగుల హల్చల్. పామాయిల్ తోటలో తిష్టవేసిన గజరాజులు. పనస, చెరుకు, కోకో పంటలు నాశనం చేస్తూ ఉండడంతో రైతుల ఆందోళన. అధికారులు పట్టించుకోవాలని విజ్ఞప్తి. ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఫైర్. ఇన్ఫ్లేషన్ మ్యాన్ మోదీ అంటూ విమర్శలు. సామాన్యుడిపై మళ్లీ కొరడా జుడిపించారని ఆగ్రహం. ధనిక మిత్రుల ఖజానా నింపడమే మోదీ ఫార్ములా అని కామెంట్.